యేసు ప్రభుని తిరు హృదయం, తెరవబడినటువంటి హృదయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని యొక్క తిరు హృదయం తెరవబడిన హృదయం. తెరవబడినటువంటి యేసు ప్రభుని తిరు హృదయం ఆయన క్షమకు, ఆయన దయకు సాక్ష్యం, నిదర్శనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము. సైనికుడు వచ్చి బల్లెముతో యేసు ప్రభుని యొక్క ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన హృదయం తెరవబడింది. తెరవబడినటువంటి ఆయన హృదయం నుంచి రక్తము, నీరు స్రవించాయి. తెరవబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుని యొక్క తిరుహృదయం అది స్వర్గానికి ఓ మహాద్వారం. మనలను ఆహ్వానించటానికి, మనలను ప్రేమించటానికి, మనలను క్షమించటానికి, మనపై కరుణ చూపటానికి, మనపై దయ చూపటానికి ఆయన ద్వారం ఎప్పుడు తెరవబడే ఉంటుంది అని చెప్పటానికి గుర్తే తెరవబడినటువంటి యేసు ప్రభుని యొక్క తిరు హృదయం. పాపి ఎప్పుడైనా ఆ హృదయంలో ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆ ద్వారం ఎప్పుడు మూయబడదు. ఒంటరిగా ఉన్న నీవు ఎప్పుడైనా ఆ తిరు హృదయంలోనికి ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆ హృదయం ఎప్పుడు మూయబడి ఉండదు. శ్రమలలో ఉన్నటువంటి నీవు ఎప్పుడైనా ఆయన హృదయంలోనికి ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆయన హృదయం ఎప్పుడు మూయబడి ఉండదు. క్షమ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు ఎప్పుడైనా ఆయన హృదయంలోనికి ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆయన హృదయం ఎప్పుడు మూయబడి ఉండదు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆహ్వానిస్తూ ఓ మహాద్వారముగా ఆ తెరవబడిన ఆయన తిరు హృదయం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని ఒక చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఓ కుమారుడు తండ్రితో విభేదించి ఇంటి నుండి పారిపోయాడు. పారిపోయినటువంటి రోజు నుంచి తండ్రి కుమారుడు ఏ క్షణంలోనైనా సరే తిరిగి ఇంటికి రావచ్చు, వస్తాడు అనే ఆశతో తన ఇంటి తలుపును ఎప్పుడు కూడా తెరిచే ఉంచేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒక రోజున ఇంటి నుండి పారిపోయినటువంటి కుమారుడు మారు మనసు పొంది ఇంటి వద్దకు తిరిగి వచ్చాడు. వస్తూ ఉన్నటువంటి ఆ కుమారుడు, నాన్న ఆ ఇంటి తలుపులు మూసివేసి ఉంటాడేమో, ఇప్పుడు నేను ఇంటిలోనికి ఎలా ప్రవేశించాలి, నాన్నను ఎలా కలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆ ఇంటి తలుపు తెరిచి ఉండటం వలన ఆ కుమారుడు సులువుగా ఇంటిలోనికి ప్రవేశించాడు. కుమారుడు ఇంటిలోనికి ప్రవేశించగానే తండ్రి పరిగెత్తుకుని వచ్చి కుమారుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు, అంగీకరించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభుని యొక్క తిరుహృదయం కూడా అంతే. యేసు ప్రభుని యొక్క తిరుహృదయం కూడా తెరవబడినటువంటి ద్వారము. బల్లెము చేత తెరవబడినటువంటి ఆయన తిరుహృదయం పాపాత్ములమైనటువంటి మనం ఆయన వద్దకు ఎప్పుడు తిరిగి వస్తామా అని చెప్పేసి ఆ తెరవబడినటువంటి తిరుహృదయముతో యేసు ప్రభు నీ కోసం, నా కోసం, మనందరి కోసం నిత్యము ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమతో, ఆయన ప్రేమ కొరకు, ఆయన క్షమ కొరకు, ఆయన దయ కొరకు వస్తామో వెంటనే ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు, మనల్ని క్షమిస్తాడు,
మనల్ని అంగీకరిస్తాడు. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది తిరిగి వస్తూ ఉంటే దూరముగా కుమారుని చూసినటువంటి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగిలించుకుని మరలా తన సొంత బిడ్డగా అంగీకరించాడు. యేసు ప్రభు కూడా తెరవబడినటువంటి తన తిరువు హృదయంతో మనం అంగీకరించటానికి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నెంబర్ 2, మంచి దొంగ. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. యేసు ప్రభుని యొక్క కుడి ప్రక్కన సిలువపై వ్రేలాడుతున్నటువంటి దొంగ చివరి క్షణములో తను చేసినటువంటి తప్పులన్నిటికీ పశ్చాత్తాపపడి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అని అనగానే ఆ మంచి దొంగని క్షమించి నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావు అని చెప్పాడు. మన విషయములో కూడా యేసు ప్రభు అంతే. తెరవబడినటువంటి తన తిరువు హృదయముతో మనము ఏ క్షణములో పశ్చాత్తాపడతామా, ఏ క్షణములో ఆయన వైపు తిరిగి క్షమించమని అడుగుతామా అని చెప్పి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అడిగిన క్షణములోనే మనకు పాప మన్నింపును దయచేస్తాడు, నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నెంబర్ 3, తోమాసు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఈ తోమాసు ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ పంచగాయాలు చూచి నా దేవా నా ప్రభువా అని తన విశ్వాసాన్ని ప్రకటించాడో ఆ క్షణములోనే ఆ తోమాసులో ఉన్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తొలగించాడు. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభు తెరవబడినటువంటి తన తిరువు హృదయముతో మనలను విశ్వాసమునందు బలపరచటానికి, మనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తొలగించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు బాధలలో ఉన్నావా? నీ కోసం ఆయన హృదయం ఎల్లప్పుడూ తెరవబడి ఉంది. ఆయన హృదయములో ప్రవేశిద్దాం. నీవు ఒంటరితనములో ఉన్నావా? నీ కోసం ఆయన తిరువు హృదయం ఎల్లప్పుడూ తెరవబడే ఉంది. ఆయన తిరువు హృదయములో ప్రవేశిద్దాం. విరిగి నలిగిన హృదయంతో నీవు ఉన్నావా? ఆయన తిరువు హృదయం ఎల్లప్పుడూ తెరవబడి నీ కోసం ఉంది. ఆయన తిరువు హృదయములో ప్రవేశిద్దాం.